వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. తీసుకొచ్చి మాకు ఇస్తే నేను పర్మిషన్ ఒక గుంత తవ్వేసి దాంట్లో పూర్తి చేసి మట్టి కప్పేసి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. లేదంటే రిటర్న్ స్టాక్ కొన్ని కంపెనీలు రిప్లేస్మెంట్ ఇస్తారు సార్. 3 నెలల ముందు పంపించేస్తే రిప్లేస్మెంట్ ఇస్తారు. కంపెనీలో రిటర్న్ పెట్టేసి వాళ్ళు కంపెనీలో మీకు ఎందుకు చూసినా ముందు చూసినా పర్ఫెక్ట్గా దొరుకుతాయి లైసెన్స్ నుంచి అట్లా. ఇంకా కొందరు బద్దకం వేసి రాయకపోవడం అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ మధ్యన ఇప్పుడు ఇన్స్పెక్షన్ కాల్ కూడా సెట్ అయిపోతుంది. అందరూ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలని చెక్ చేస్తున్నాం కాబట్టి అందరూ రాసుకుంటున్నారు. అట్లాంటిది ఏమి ఉండదు. ఇది ఏంటంటే ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఇలా ఏం తేడా రోజు అప్డేట్ అయిపోతుంది. కొట్టిన పీసాలు వెళ్ళిపోతుంది. వచ్చింది అలా ఎంటర్ అయిపోతుంది. ఇక్కడైతే మాకైతే కస్టమర్ మాకైతే బిల్ ఎప్పుడు ఇస్తాం. ఇప్పుడు ఆన్లైన్ బిల్ ఎవరు వచ్చినా కానీ పిల్లగాడు వచ్చిన అదే రేటు, పెద్దోళ్ళు వచ్చిన అదే రేటు, సేమ్ ఒకటే రేటు. ఇలా కంపేర్ చేస్తే బాగా ఇలా తేడా బాగుంటుంది. ఇప్పుడు పాత్రికేయ మిత్రులకి నియోజకవర్గ ప్రజలకు తెలియజేయనగా గవర్నమెంట్ ఆదేశాల అనుసారం మనం రాబోయే ఖరీఫ్ సీజన్కి ఇప్పుడు సన్నిహితమవుతున్నాం కాబట్టి ప్రతి షాప్లో విత్తనాలు అమ్మడం జరుగుతుంది. అందులో భాగంగా టాస్క్ ఫోర్స్లో భాగంగా నేను, తహసీల్దార్ గారు, నగర సిఐ గారు అందరము విత్తన షాపుల మీద ఇన్స్పెక్షన్లు చేయడం జరుగుతుంది. ఏవైనా నకిలీ విత్తనాలు కనుక అమ్మినట్టయితే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వచ్చారు. అదే మంచి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు సకాలంలో రైతులకు అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఆదేశాల అనుసారం అన్ని షాపులు విజిట్ చేసి అన్నీ చెక్ చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.